హాయ్ ఫ్రెండ్స్, ఈ కేటీఆర్ గారు చేసిన అభివృద్ధి ఇదంతా ఇది అంతకుముందు ఇప్పుడు మన 6 మంత్ అయితే 7 మంత్ అవుతుంది మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయ్యి. ఎవరికైతే ఎక్కడ ఆ అభివృద్ధి అనేది కనిపిస్తలేదు నాకైతే. నేను హైదరాబాద్ ఉండడం 10 ఇయర్స్ అవుతుంది, 10-15 ఇయర్స్ అవుతుంది. యాక్చువల్గా నేను హైదరాబాద్ వచ్చినప్పుడు అసలు ఇక్కడ ఏం లేకుండా మొత్తం గుట్టబోర్లు ఉండే, ఏమి యూజ్ కాకుండా కేటీఆర్ గారు ముందు చూపుతోటి మస్తు డెవలప్మెంట్ చేశారు. వాళ్ళు ఏం తిన్నారో ఏం స్కామ్లు చేశారో అన్నది నాకంత క్లారిటీ లేదు. వాస్తవానికి అది అవునో కాదో తెలియదు. కాకపోతే అభివృద్ధిలోనైతే కేటీఆర్ నెంబర్ 1. నెక్స్ట్ టైం కూడా ఆయనే ముఖ్యమంత్రి అవుతారు అనుకున్నాము. కాకపోతే ఏంటంటే కొన్ని సిచ్యువేషన్ల వల్ల ఆయన అవ్వలేదు. కానీ నెక్స్ట్ టైం మాత్రం ఆయన ముఖ్యమంత్రి అయితే మన హైదరాబాద్ వేరే లెవెల్ అబ్బా. కానీ ఈ అనివార్య కారణాల వల్ల ఇలా జరిగింది. కాకపోతే నేను ఏ పార్టీ కాదు. కాకపోతే ఏంటంటే అభివృద్ధి చేసితే అభివృద్ధి అని మనం ఒప్పుకోవాల్సిన విషయం అది. ఎందుకంటే ఒక కంపెనీ వచ్చిందంటే మన స్టేట్లోకి ఎన్నో మందికి, మనకు 1000 మందికి జాబులు వస్తాయి. ఇప్పుడు విషయం ఏంటంటే ఒక్క కంపెనీలోనే 1000 మంది 2000 మంది జాబ్ చేస్తారు. ఇంకా వాళ్ళు కాకుండా వాళ్ళ ఫ్యామిలీలు బతికేస్తుంటాయి. అంటే 20 కుటుంబాలకు అభివృద్ధి చెందుతాయి. ప్లస్ ఆ కంపెనీలలో ఇంకా థర్డ్ పార్టీ వర్కర్స్ కూడా చాలామంది పనిచేస్తారు ఫ్రెండ్స్. యాక్చువల్గా వాస్తవాన్ని వాస్తవంగా గుర్తించాలి.